దేవుడిచ్చిన అనుభవాన్ని బట్టి వాక్యము చెప్తూ దానిలో మధ్యలో, ఆ వాక్యము మధ్యలో నా సాక్ష్యాన్ని ఇమిడ్చి వివరించగల ఆ కృప దేవుడిచ్చాడు. ఎందుకో ఈరోజు అన్నాడు, నీ గురించి నువ్వు చెప్పుకొని పక్కకు పో, నేను మాట్లాడుకోవాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి మనం అడ్డు రావడం ఎందుకు? ఎంత గొప్ప సాక్ష్యమైనా ఆయన వాక్యం కంటే గొప్పది కాదు. వాక్యము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసిన వారమై ఉన్నాం. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి, ఆయన మాటలు విస్తారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, ఎలియాజర్ పాస్టర్ చెన్నై, తమిళనాడు అని చెప్పినప్పుడు చాలామంది అడుగుతారట, ఆ పోస్టర్ చూసిన వాళ్ళు అడుగుతారట, ఏమండి పాస్టర్ గారిది చెన్నై అంటున్నారు, తెలుగు తెలుసా అని అడుగుతారట. ప్రియులారా, నేను పక్కా తెలుగోడిని. మా ప్రాంతం రాజమండ్రి, తూర్పుగోదావరి డిస్టిక్ రాజమండ్రి అనేటువంటి ప్రాంతం. రాజమండ్రికి కొంచెం ప్రక్క ఏరియాలో మేము జీవిస్తున్న దినాల్లో 1981 సంవత్సరంలో మా నాన్నగారు 1981 ఫిబ్రవరి 2వ తారీఖున నవంబర్ 2వ తారీఖున మా నాన్నగారు మాతో పాటు టిఫిన్ చేశారు. టిఫిన్ చేసి మేము ఇంకా తింటున్నాం, ఆయన 2 అడుగులు ఎదరకేసి కుప్పకూలిపోయారు. ప్రక్కనే మా చిన్నాన్న ఉంటారు, ప్రక్కనే మా చిన్నాన్న ఉంటారు. ఆయన దగ్గరికి పరిగెట్టుకెళ్ళి, నాన్న పడిపోయాడు అని చెప్తే ఆయన వచ్చే సమయానికే ఆయన ప్రాణాలు వదిలేశారు. గుండెపోటు వచ్చి ఆయన మా కళ్ళ ముందే పడి చచ్చిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో నేను పెద్దోడిని, 5వ తరగతి చదివి 6లో ఎంటర్ అయ్యాను. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాశాను. అసలు అక్షరాలు అప్పుడే అర్థమవుతున్నాయి నాకు. అలాంటి సమయంలో మా నాన్నగారు చనిపోవటాన్ని బట్టి ఇంట్లో పెద్దోడిని కనుక నేను జాగ్రత్తగా పెరిగితే కుటుంబానికి ఉపయోగపడతాను కనుక మా పెద్దమ్మ, రాజమండ్రిలో ఉన్నటువంటి మా తల్లిగారి యొక్క అక్క, తన బిడ్డల్లో ఒక బిడ్డలాగా నన్ను పెంచింది. 12 సంవత్సరాలు నాకు ఆ తల్లి అన్నం పెట్టి పెంచింది. ఎంత బాగా పెంచిందంటే 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నాకు అయ్యో నాన్న లేడే అని అనిపించలేదండి. అంత ప్రేమగా ఆ తల్లి నన్ను పెంచింది. నేను ఆమె చేతిలో 12 సంవత్సరాలు పెరుగుతూ వచ్చాను. యవ్వన ప్రాయానికి వచ్చాను. ఆ తల్లి వృద్ధాప్యానికి వచ్చింది. వృద్ధాప్యానికి వచ్చిన మా పెద్దమ్మ జీవితంలో నరాలు వీక్నెస్ అనే వ్యాధి వచ్చింది. బాగా బాధపడిపోయేది. ఎంత బాధపడేదంటే ఆ వ్యాధి ఉండే కొలిది ఎక్కువైపోయి 10 నిమిషాలు కూర్చొని మాతో ప్రశాంతంగా భోంచేయలేకపోయేది. నవ్వుతూ మాట్లాడలేకపోయేది. ఎప్పుడు ఏడుస్తా ఉండేది. అర్ధరాత్రి లేచి చూస్తే మంచం మీద ఏడుస్తా కనిపించేది అమ్మ. పెంచిన ప్రేమతో ఆ కొబ్బరి నూనె తీసుకెళ్ళి కాళ్ళకు రాసి కాళ్ళు నొక్కి పరిచర్య చేసేవాడిని. అలాగా చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంది. చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. చాలా డాక్టర్లకి మా పెదనాన్న చూపిస్తూ వచ్చాడు. అయినా ఆమె వ్యాధి తగ్గలేదు, ఉండే కొలిది పెరుగుతూ వచ్చింది. అలాంటి సందర్భంలో ఒకరోజు మా ఇంటి దగ్గరికి కుడిత కోసం గంజి నీళ్లు కుడితే ఒక డబ్బాలో పోస్తే ఆ కుడితి నీళ్ళ కోసం ఎల్లమ్మ అనే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి వృద్ధురాలు ఆ కుడితి నీళ్ళ కోసం మా ఇంటికి వచ్చేది. వాళ్ళు పందులు మేపుకునేవాళ్ళు. ఆ కుడితి నీళ్ళ కోసం మా ఇంటికి వచ్చిన ఆ తల్లి మా అమ్మను చూసి, అమ్మా లక్ష్మమ్మ గారు చాలా నరకయాతన అనుభవిస్తున్నారమ్మా, చూడలేకపోతున్నాను తల్లి, మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను,
ఏం అనుకోరు కదా అని అడిగింది. పర్వాలేదమ్మా చెప్పు అంటే, ఏమి లేదమ్మా, మీరు ఏమనుకోకపోతే కొంచెం యేసు ప్రభుకి ప్రార్థన చేసి చూడండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. మా చర్చిలో చాలామంది బాగుపడ్డారమ్మా మీలాగా బాధపడేవాళ్ళని చెప్పింది. కష్టంలో ఉన్న మా తల్లికి ఆ మాట చాలా ఆదరణ అనిపించి, చాలా నెమ్మది అనిపించి ఆమె అంది, ఏ దేవుడైతే ఏముందిలేమ్మా, ప్రార్థన చేస్తాను, ఆయన నన్ను బాగు చేస్తే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తన బిడ్డలకు నాకు కలిపి చెప్పింది, ఒరే ఎల్లమ్మ వచ్చిందిరా, యేసు ప్రభుకు ప్రార్థన చేసుకో, ఆయన నిన్ను బాగు చేస్తాడు, మా చర్చిలో చాలామంది బాగుపడ్డారని చెప్పిందిరా, కాబట్టి నేను రేపటి నుంచి యేసు ప్రభుకి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. తన పిల్లలు మౌనంగా తిన్నారు, వెళ్ళిపోయి వేరే రూమ్లో పడుకున్నారు. నేను కొంచెం ఆలస్యంగా తిన్నాను, అమ్మతో మాట్లాడాలి అని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నాను, అమ్మా ఎవరు దేవుళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరు మతాల గురించి వాళ్ళు చెప్పుకుంటారు, తప్పేముంది, అది తప్పు కాదు. కానీ ఎవరు ఏది చెప్తే దానికి తలోపడం తప్పమ్మా. మనం కూడా భక్తి చేస్తున్నాం, మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. నువ్వు చాలా, నా కళ్ళతో చూశాను, చాలా భక్తి చేస్తావు, నువ్వు ఏదో ఒక రోజు నువ్వు బాగుపడతావు. పెదనాన్న కూడా మంచి హాస్పిటల్కి తీసుకెళ్తా వస్తూ ఉన్నాడు కదా, ఏదో ఒక రోజు బాగుపడతావు, తొందరపడొద్దమ్మా, నువ్వు ఏదో ఆలోచించొద్దు అని చెప్పాను. మా అమ్మంది, రే పలానా డాక్టర్ బాగు చేస్తాడు అంటే ఆయన కులం అడుగుతారా, అతను మతం అడుగుతారా, తీసుకెళ్ళి బాగు చేయిస్తారు కదా, యేసు ప్రభు బాగు చేస్తాడంటారా, ప్రార్థన చేస్తే తప్పే ఉంది అంది. నేను అన్నాను, అలా చేయొద్దు, అది మనకు తగదు, మనకెందుకో, ఎవరో ఒకడు, ఇంకా పచ్చికేనా అన్నాను, ఎవడో ఒకడు ఏదో చేసేదేంటి, మనకు లేరా, మనం భక్తి చేయట్లేదా, కంగారు పడకమ్మా, అలాంటి పిచ్చి పనులు చేయకు అన్నాను. కాస్త వాదించాక మా అమ్మంది, పోరా నువ్వు ఎన్ని మాటలన్నా చెప్తావు, బాధపడేది నేను, కాబట్టి నువ్వు ఎన్ని మాటలని చెప్తావు, నేను రేపటి నుంచి యేసు ప్రభుకే ప్రార్థన చేస్తాను, నన్ను బాగు చేస్తే ఆయన్నే నమ్ముకుంటానంది. పిల్లలు నాకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఏంట్రా ఇలా పిచ్చిదానిలాగా మాట్లాడుతుందని చాలా కోపం వచ్చి అన్నాను, అమ్మా నీకు నరాలు వీక్నెస్ రాలేదే, మెంటల్ వచ్చింది, అందుకే ఎవరు ఏది చెప్తే పిచ్చిదానిలాగా తలూపుతున్నావు. ఆ మెంటల్ ఎవరితో వచ్చేదో చెప్పిందంట, ఈ పిచ్చిది మరి సిద్ధపడుతుంది, ఏం మతి లేదా అని చెప్పి 12 సంవత్సరాలు తండ్రి చనిపోతే 12 సంవత్సరాలు తండ్రి లేడని ఆలోచన లేకుండా పెంచిన తల్లిని యేసు ప్రభు కొరకు ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా నా నోటికి వచ్చినట్లు మాట్లాడి నేను వెళ్ళి పడుకున్నాను. అమ్మ ఉదయాన్నే 4 గంటలకు లేచేది, కన్నీళ్లతో ప్రార్థన చేసేది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉండగా నేను గమనిస్తూ ఉన్నాను, కొన్నిసార్లు ఏడిపించేవాడిని. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే తల మీద చేసి ఎటకారంగా ఇలా ఎదరగంటి, బాగు చేసేసాడా, మెంటల్ వేసేస్తున్నావు అని మాట్లాడేవాడిని, నవ్వుకుండేది. ప్రియులారా, అలాగ ప్రార్థన చేస్తూ ఉండగా దైవజనులు మా ఇంటికి వచ్చేవారు, ప్రార్థన చేసిన కొబ్బరి నూనె అది ఇచ్చేవారు. అమ్మ రాసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఇంచుమించు ఒక 2 నెలలు కావస్తుంది, అమ్మలో కొంచెం మార్పు వచ్చిందండి. దేవునికి స్తోత్రం. మార్పు వస్తుంటే నేను గమనించాను, ఏంట్రా ఏదో తేడా జరుగుతుందే అనుకున్నాను, కానీ ఏడిపించటం మానలా. అమ్మని ఏడిపించేవాడిని, యేసయ్యని కూడా నానా మాటలు ఎటకారంగా మాట్లాడుతూ ఉండేవాడిని. అలా జరుగుతుండగా మా అమ్మలో చాలా మార్పు వచ్చిందండి. ఇంటికి వస్తే ఏడుస్తూ ఉండే మా అమ్మ కాస్త నవ్వుతూ ప్రశాంతంగా కనిపించేది, నవ్వుతూ మాకు భోజనం పెట్టేది, ఆవిడ తినేది. అర్ధరాత్రి లేచి చూస్తే ఆదమర్చి నిద్రపోతూ కనిపించేది. నాకు అనిపించేది ఏదో తేడా జరుగుతుందే అనిపించినా ఏడిపిస్తూనే ఉన్నాను. కొంచెం ఆరోగ్యం వచ్చాక మా పెద్దనాన్నతో మా పెద్దమ్మ అంది, అయ్యా కొంచెం రిక్షా పురమాయిస్తే చర్చికి వెళ్తానయ్యా అని అడిగింది. సరే అని పెద్దనాన్న రిక్షా పురమించాడు. ఆదివారం రిక్షా అతను వచ్చి చర్చి టైంకి అమ్మను తీసుకెళ్ళేవాడు, చర్చ్ అయిపోయాక మరలా ఇంటికి తీసుకొచ్చేవాడు. ఆ రోజు ఆదివారం రిక్షా రాలేదు, చర్చికి టైం అయిపోతుంది కదా అని, సరే 4 అడుగులు వేద్దాం ఈ లోపల వస్తాడులే అని కొంచెం నడుస్తూ
2 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా ఇంటికి చర్చు. అక్కడికి నడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరలా ఆ చర్చ అయిపోయాక రిక్షా అతను తీసుకొచ్చాడు. రాత్రి ఇంటికి వచ్చాక అన్నది, నాకు ఆ మాటలు ఇంకా బాగా గుర్తు. రే, నాన్న లేకపోతే నా బిడ్డల కంటే ఎక్కువగా పెంచుకున్నాను రా. నన్ను చాలా అవమానంగా మాట్లాడుతున్నావు. నన్నే కాదు, దేవుణ్ణి కూడా అవమానంగా మాట్లాడుతున్నావు. చూడు, ఈరోజు నా యేసయ్య నన్ను చర్చికి నడిపించి తీసుకెళ్ళాడు అని చెప్పింది. ప్రియులారా, నేను ఆశ్చర్యపోయాను. మీరు అనొచ్చు, అన్నా 2 కిలోమీటర్ల దూరం నడిస్తే పెద్ద ఆశ్చర్యం ఏముంది అని మీకు అనిపించవచ్చు. ప్రియులారా, మీరు నడుస్తారు, కానీ మా అమ్మ నడవటం నాకు ఆశ్చర్యం. ఎందుకు చెప్పమంటారా? వినండి. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాకిట్లో రిక్షా ఉంటే మా చేతులతో మా అమ్మని శవంలాగా మోసుకెళ్ళి రిక్షాలో పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం. మా చేతుల్లో శవంలాగా మోయబడిన మా అమ్మ యేసయ్య చేతుల్లోకి వెళ్ళిన తర్వాత 2 కిలోమీటర్ల దూరం నడిచి చర్చికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యపోయాను, చాలా ఆశ్చర్యం అయిపోయింది. నా కళ్ళ ముందు జరిగింది అద్భుతం. ప్రియులారా, నేను చాలా ఆశ్చర్యపోయాను, భయపడ్డాను. ఎందుకంటే అమ్మను అవమానంగా మాట్లాడాను, అది సరే, దేవుణ్ణి కూడా అవమానంగా మాట్లాడాను. ఆ సమయంలో నాకు ఒక ఆశ కలిగింది, చెప్తాను వినండి. నేను ఎదిగి యవ్వన ప్రయాణానికి వచ్చే సమయానికి మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలు చూస్తుంటే అప్పుడు నాకు తెలియని ఒక భయం వచ్చింది. అప్పుడు నాకు తెలీదు, ఇప్పుడు మనందరికీ తెలుసు. ఒక దురాత్మ నా హృదయాన్ని ప్రేరేపించేది. నీకు తండ్రి లేడు, నువ్వు ఒంటరి వాడివి, పెంచిన వాళ్ళు కూడా రారు, పెళ్లి చేసి చేతులు దులుపుకుంటారు, నువ్వు ఒంటరి వాడివి, నీకు తండ్రి లేడు, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటూ మిగతా కుటుంబంలో ఉన్న నీ యొక్క చెల్లి తమ్ముడు మరి కుటుంబ బాధ్యతలన్నీ నువ్వు మోయగలవా? ఇది నీ వల్ల కాదు, ఎందుకంటే నువ్వు ఒంటరి వాడివి. కాబట్టి పెళ్లి చేసుకోవద్దు, పెళ్లికి ముందే బ్రతకాల్సినంత సరదాగా బ్రతికే, వివాహానికి ముందే ఆత్మహత్య చేసుకుని చనిపో, అది బెస్ట్. ఎందుకంటే నువ్వు దిక్కు లేనివాడివి, తండ్రి లేనివాడివి అని ఆ దురాత్మ నాతో మాట్లాడేది. ప్రియులరా, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఇది సత్యం. నేను చాలాసార్లు రాత్రులు ఏడ్చేవాడిని, అందరూ బ్రతుకుతున్నారే, నేనెందుకు చావాలి అనిపించేది. ఆ దురాత్మ నా హృదయాన్ని ప్రేరేపిస్తూ, అందరి విషయం నీకు అనవసరం, నీకు తండ్రి లేడు, దిక్కు లేనివాడివి, నువ్వు బ్రతకడానికి యోగ్యుడు కాదన్నట్టు నన్ను భయపెట్టేది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వివాహం చేసుకోకూడదు. వివాహానికి ముందే ఎంత సరదాగా బ్రతికితే అంత సరదాగా బ్రతికి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని మరణపు ఆశతో మరణాపేక్షతో బ్రతుకుతున్న దినాలలో జీవాధిపతి నా ఇంట్లో అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అమ్మ ఆదివారం సాక్ష్యం చెప్పింది, సోమవారం అంతా ఆలోచించాను, మంగళవారం నా మెళ్ళ ఉన్నటువంటి బొమ్మను తీసేసి తలారా స్నానం చేసి మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక మాట చెప్పాను, అయ్యా ఎందుకో చచ్చిపోవాలనిపిస్తుంది, కొన్నిసార్లు బ్రతకాలనిపిస్తుంది. ఎందుకు అని ఆలోచిస్తే నాకు ఎక్కువ కారణం, తండ్రి లేడు, నీ పక్షంగా ఎవరుంటారు, నువ్వు ఒంటరోడు అని ఒక భయం వేస్తుందయ్యా. నా తల్లిని నా కళ్ళ ముందు బాగు చేసావు కదా, నీవు నాకు తండ్రిగా ఉండి నా జీవితకాలం అంతా తల ఎత్తుకుని బ్రతికే కృపయి నిన్నే నా దేవునిగా అంగీకరిస్తున్నానని 1994 సంవత్సరం అది ప్రియులారా, అది నవంబర్ మాసంలోనే నేను ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు పట్టుకున్న నా దేవుడు నా చేతిని ఏ రోజు వదిలిపెట్టలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ గల భార్యనిచ్చాడు, బంగారం లాంటి బిడ్డలను ఇచ్చాడు, బాధ్యత కలిగి బ్రతకడానికి కృప చూపించాడు, అన్ని విషయాల్లో నా తలను పైకెత్తాడు. హల్లెలూయా. ఆశీర్వదించాడు. మీరు అనొచ్చు, అన్నా యేసు ప్రభుని నమ్ముకున్నాక మీకు ఎప్పుడు కష్టాలు రాలేదా, శ్రమలు రాలేదా, ఇబ్బందులు రాలేదా అనొచ్చు. వచ్చాయి, రాకుండా ఎందుకు ఉంటాయి? వచ్చాయి, వచ్చినట్టే పోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నన్ను నిలబెడుతూనే వచ్చాడు. నా జీవితంలో జరిగిన మరొక ముఖ్యమైన సంఘటన మీతో పంచుకుంటాను. 2010 నా జీవితంలో మరవలేనటువంటి సంవత్సరం. నేను వ్యాపారం చేసేవాడిని, కుటుంబంలో బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా తండ్రి స్థానంలో నిలబడ్డాను కనుక కొన్ని ఇబ్బందులు పడ్డాను ఆర్థికంగా.
ఇబ్బందులు పడిన నేను కొన్ని అప్పులు చేశాను. అప్పులు తీరాలి అంటే వేరే మార్గం నాకేం కనిపించలేదు. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే అప్పులు తీర్చేయచ్చు కదా అని ఆలోచన వచ్చింది. ఇంకా అప్పులు చేసి వ్యాపారాన్ని డెవలప్ చేశాను. వ్యాపారాన్ని డెవలప్ చేస్తే అప్పులు తీర్చడం మాట తర్వాత విషయం, కానీ వడ్డీలు కట్టలేని స్థాయికి దిగజారిపోయాను. వడ్డీలు కట్టలేకపోయేవాడిని. అప్పులలో వస్తారేమని నేను షాపు దగ్గర ఉండేవాడిని కాదు. ఇద్దరు ముగ్గురు పని చేసేవారు, వాళ్ళకి అప్పచెప్పేసి నేను వెళ్ళిపోయేవాడిని బయటికి. అర్ధరాత్రి వచ్చేవాడిని, చాలా చీకటితో పొద్దున్నే వెళ్ళిపోయేవాడిని. అర్ధరాత్రి 1 కేజీ బియ్యం కొనుక్కొని ఇంటికి వచ్చేవాడిని. ఆ స్నేహితుడి దగ్గర ఆ చర్చిలో కూర్చొని కాలక్షేపం చేసేవాడిని. ఆ షాపు దగ్గర ఉంటే అప్పులోళ్ళు వచ్చి నన్ను బెదిరిస్తారేమని భయం వేసేది. చాలా కష్టమైపోయింది. కొన్నిసార్లు నేను ఇంట్లో ఉండి అప్పులోళ్ళు మా ఇంటికి వస్తుంటే నా పిల్లలతో చెప్పించేవాడిని, అంకుల్ డాడీ ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారని అబద్ధం చెప్పించేవాడిని. ఆత్మీయుడినే, దేవుని పరిచర్యలో కూడా సహకారిగా ఉన్నాను. ఎందుకో తెలియని ఒక వేదన, ఒక భయంకరమైన పరిస్థితి ఆ 2010లో నేను అనుభవించటం జరిగింది ప్రియులారా. అలా జరుగుతుండగా ఒకరోజు షాపు క్లోజ్ చేసి మా కుర్రోడు అక్కడ గుమ్మం దగ్గర ఉన్నాడు, గేటు దగ్గర. నేను అద్దుకుంటున్నా, ఇల్లు పాడైంది, అది బాగు చేసే అవకాశం కూడా లేదు. నేను ఆ గుమ్మందారు నా అబ్బాయిని అడిగాను, ఏంటమ్మా వెళ్ళలేదే అని అడిగాను. అయ్యా, ఇవాళ చాలామంది అప్పులోళ్ళు షాపు దగ్గరికి వచ్చారు, చాలా గొడవ చేశారు, షాపు క్లోజ్ చేస్తాం, డోర్ వేసేస్తాం, బయటికి వెళ్ళండి అన్నారు. మేము బతిమలాడాం, అయ్యా మేము పనోళ్ళం, ఆయన ఉన్నప్పుడు చూడండి అయ్యా, మేమేం చేస్తామని బ్రతిమలాడితే, సరే రేపు ఉండమని చెప్పు, మేము వచ్చి తేల్చుకుంటామని వెళ్ళారయ్యా. రేపు మీరు ఉంటేనే మేము ఉంటాం, లేకపోతే మేము కూడా షాప్ దగ్గర ఉండం, మీరు ఉండాలి అని చెప్పారు. ప్రియులారా, నేను అన్నాను, ఏం కాదులే నేను చూసుకుంటానులే అని చెప్పాను. ఏం చూసుకుంటాం, ఏం మాట్లాడతాం? డబ్బు పట్టుకొని మాట్లాడాలి. డబ్బులు పట్టుకొని మాట్లాడితే ఏమైనా కాస్త తింటారు. ప్రియులారా, కేజీ బియ్యము అర్ధరాత్రి కొనుక్కొచ్చి పిల్లలు ఇది తింటాను అది తింటానంటే కూడా కొనలేని స్థితిలో భయంకరమైన ఆర్థిక వేదన పడుతున్నాను. ఏం మాట్లాడాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యతో చెప్పాను, అమ్మ నువ్వు పిల్లలు పడుకోండి లోపల, నేను కాసేపు వరండాలో ప్రార్థన చేసుకుంటాను అన్నాను. వాళ్ళు పడుకున్నారు, నేను ప్రార్థన చేసుకుంటా కానీ వరండాలో మోకరించాను. ప్రార్థన రాలా, చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు ఇలా అయిపోయింది? పిల్లలు అడిగింది కొనలేకపోతున్నాను, నా జీవితంలో దాక్కుని తిరుగుతున్నాను, దొంగోళ్ళకి తిరుగుతున్నాను. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకేం అర్థం కాలా. చాలా దుఃఖపడ్డాను. ప్రతిరోజులాగే పొద్దున్నే లేచి వెళ్ళిపోతామంటే వార్నింగ్ ఇచ్చెళ్ళారు, రేపు ఉండమని చెప్పు, మేము తేల్చుకుంటామన్నారు. నాకేం అర్థం కాలా. ఉంటే డబ్బులు పట్టుకొని మాట్లాడాలి, లేదా ఎక్కడికన్నా రోజులాగే వెళ్ళిపోవడానికి ధైర్యం రావట్లేదు, ఉండడానికి ధైర్యం రావట్లేదు, ఏం చేయాలో తెలియలేదు. చాలా ఏడ్చాను ఆ రాత్రి. ఎందుకు ప్రభువా ఇలా అయిపోయాను నేను, నాకేం అర్థం కావట్లేదయ్యా, ఎందుకు ఇలా అయిపోయినాను? ఏడ్చి నాకు అనిపించింది, ఇలాంటి బ్రతికే కంటే చస్తే మేలు. దాక్కుని తిరుగుతున్నానే, సిగ్గు అనిపిస్తుంది. నేను ఇలాంటి బ్రతకలేను, చస్తే మేలు అనిపించింది. వెంటనే ఒక వైట్ పేపర్ తీసుకున్నాను, పెన్ను తీసుకొని నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా చావుకు నేనే కారణం, ఎవరు కారణం కాదు, అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ నా కుటుంబం కానీ ఎవరు కారణం కాదు, నా చావుకు నేనే కారణం అని ఆత్మహత్య ఉత్తరం రాశాను. మడత పెట్టి సోఫా మీద పెట్టి దాని మీద ఒక పాటల పుస్తకం బరువు పెట్టి లోపలికి వెళ్ళి బెడ్ లైట్ వెలుతురులో ఆదమర్చి నిద్రపోతున్న నా భార్య బిడ్డలను మనస్సారా చూశాను, కన్నీళ్ళు గార్చాను. నాకు అనిపించింది, నేను చచ్చిపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారో. కానీ మరలా నా మనసుతో నేనే చెప్పుకున్నాను, నేను చస్తేనే బాగా బ్రతుకుతారులే అనిపించింది. చూసి మెల్లగా బయటకు వచ్చి ఆ గెడ తీసుకొని బయటకు వెళ్ళి, ఏ ట్రైన్ కిందన పడి చనిపోదాం, లేదంటే చెరువు ఉంది మా ఇంటికి దగ్గరలో, ఆ చెరువులో పడి చనిపోదాం. బాడీ దొరికితే అయ్యో పాపం చచ్చిపోయాడు అని అంటున్నారు అప్పులోళ్ళు. చస్తే ఎవడు అడగడయా, బ్రతుకుంటే అడుగుతారు అంటున్నారు. ఏం చేయాలా? చస్తే అయ్యో పాపం చచ్చిపోయాడని
కుటుంబాన్ని ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉంటారు? శవం దొరకకపోతే ఎటో పారిపోయాడని కుటుంబాన్ని ఇబ్బంది పెడతారని, రైలు కింద పడో ఆ చెరువులో పడో చనిపోదామని మెల్లగా శబ్దం రాకుండా లోపల పడుకున్న వాళ్ళు లేవకుండా డోర్ తీస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడు? ఆయన కరెక్ట్గా మాట్లాడతాడు. ఎవరికి ఎలా అర్థమవుతుందో అలాగే మాట్లాడతాడు. అర్థం కానట్టు మనమే నటిస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడుతున్నాడు. హృదయంలో నుండి ఆయన మెల్లని స్వరం వినబడుతుంది. ఆయన అంటున్నాడు, చనిపోతావా అని మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను, చనిపోతానయ్యా, సిగ్గేస్తుందయ్యా. గుమ్మాలో రేపెళ్ళి నుంచుంటే కాలర్ పట్టుకొని బయటికి లాగితే నాకు కాదు నీకు కూడా అవమానం. నాలాంటోడు బ్రతికుండే కంటే చావటమే మేలయ్యా, నేను చనిపోతాను, ఇలాంటి బ్రతకలేను అని చెప్పాను. చాలా తెలివిగా, చాలా సాఫ్ట్గా యేసయ్య అన్నాడు, చనిపో, అదే మంచిది అన్నాడు. అన్నాడు. ఇప్పుడు ఆత్మహత్య ఉత్తరం రాసావు కదా, ఆత్మహత్య ఉత్తరం కింద, సూసైడ్ లెటర్ కింద యేసు క్రీస్తు చేతకానివాడు అని రాసి చనిపో అన్నాడు. మనం రాయగలమా? ప్రియులారా, మన వల్ల కాదు. నేను అదే చెప్పాను, అయ్యా నువ్వు చేతకానివాడు ఎందుకయ్యావయ్యా? నువ్వు గొప్ప దేవుడివి, అద్భుతాలు చేసే దేవుడివి, నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడివి, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తే దేవుడివే. నువ్వు గొప్ప దేవుడివయ్యా, నేను ఎలా రాయను? యేసు క్రీస్తు చేతకానివాడని నేను రాయగలనా? నా వల్ల కాదు అన్నాను. యేసయ్య నా హృదయంలోంచి మాట్లాడుతున్నాడు, రాసి చచ్చిపో, యేసు క్రీస్తు చేతకానివాడు అని రాసి చచ్చిపో అన్నాడు. నేను చెప్పాను, నేను రాయలేను ప్రభువా, అలాగే నేను బ్రతకలేను, ఉదయం అయితే ఏమైపోతానని భయం వేస్తుంది, నేను చనిపోతాను అని చెప్పాను. యేసయ్య అన్నాడు, రాసి చచ్చిపో, యేసు క్రీస్తు చేతకానివాడు అని రాసి చచ్చిపో అన్నాడు. ఇది నాకు నా దేవునికే తెలుసు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకుని చెప్తున్నాను, ఇది సత్యం. నేను రాయలేను అని చెప్పాను. యేసయ్య అన్నాడు, రాయలేకపోతే, యేసు క్రీస్తు చేతకానివాడని రాయలేకపోతే బ్రతుకో, నేను బ్రతికించుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి బ్రతికించుకొని మీ మధ్యకి తీసుకొచ్చాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తెలియని ఒక ధైర్యం వచ్చేసింది. ఏ చేతులతో సూసైడ్ లెటర్, ఆత్మహత్య ఉత్తరం రాశానో అదే చేతులతో చింపి అవతల పడేశాను. ఉదయాన్నే వెళ్ళి గుమ్మాలో నుంచున్నాను. వచ్చారు అప్పులోళ్ళు. చెప్పాను, ఏం కంగారు పడకండి, కొంచెం పరిస్థితులు బాలే, నాకు స్థలం ఉంది, అమ్మేస్తాను, మీకు ఇవ్వాల్సింది ఇస్తానని చెప్పాను. వాళ్ళు ఎప్పుడు ఇస్తావన్నారు. ఒక 2 నెలలు టైం పడుతుంది అన్నాను. సరే చూద్దామని వెళ్ళిపోయారు. ప్రియులారా, నా భార్య కూర్చోబెట్టి అడిగింది, ఏంటి ఏదోలాగా ఉంటున్నావు, ఏదో ఇబ్బందికరంగా ఉంటున్నావు ఏంటి అని. మా చిన్నాన్నగారు అబ్బాయి నా భార్య కూర్చోబెట్టి అడిగితే పరిస్థితి చెప్పాను. చెప్పినప్పుడు నా భార్య ఒక మంచి మాట అంది, మనం ఎందుకు చావాలి, మనకు కలిగింది ఏదో ఉంది, అది అమ్మి పడేద్దాం, మనం ఎందుకు చావాలి అని చెప్తే, నాకు కలిగిన ఆ స్థలాన్ని అమ్మేశాను, వ్యాపారాన్ని అమ్మేశాను, ఇవ్వాల్సిన వాడికి ఏదో నాకు స్తోమత కొలిది ఇచ్చి దండం పెట్టేశాను. కొంతమంది అయ్యో పాపం ఇలా అయిపోయావే అన్నారు, కొంతమంది చూసుకుందాం అన్నారు. ఏం చూసుకున్నా నా దగ్గర ఇంకేమీ లేదు, కట్టుబట్టలు తప్ప. 2-3 జీతాలు ఇచ్చిన స్థలంలో ఒక కూలోళ్ళలాగా పని చేయలేం కదా. సరే బయటికి వెళ్ళిపోదాం, ఎక్కడో చోట పని చేసుకుని మరలా జీవితాన్ని నిలబెట్టుకొని బిడ్డలకు గుప్పుడు అన్నం పెట్టుకుందామని ఆలోచిస్తే, చెన్నై పట్టణంలో ఉన్న మా అన్నయ్య పిలిచాడు, మా పెదనాన్నగారు అబ్బాయి, పెద్దమ్మగారు అబ్బాయి పిలిచాడు. రే ఏంట్రా ఇలా పాడైపోయావంట, చెన్నై రా ఇక్కడ బాగుంటుంది అని చెప్తే, దేవుని కృపను బట్టి చెన్నై పట్టణానికి గుప్పుడు మెతుకులు కొరకెళ్ళాను. గుప్పుడు మెతుకులు సంపాదించి భార్య పిల్లలకి గుప్పుడు అన్నం పెట్టుకొని పెంచుకోవడం కొరకు పొట్ట చేత్తో పట్టుకొని గుప్పుడు మెతుకుల కొరకు చెన్నై పట్టణంలో అడుగుపెట్టాను 2011 ఫిబ్రవరి మాసంలో. అలా పచ్చడి మెతుకుల కొరకు చెన్నై పట్టణంలో అడుగుపెట్టిన మమ్మలను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడు,
ప్రైవేట్ కంపెనీ అది ఉద్యోగం చేసేవాడిని, కెవిన్ కేర్ అనే కంపెనీలో. ప్రియులారా, అలాగా కొంచెం కొంచెంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. భార్య బిడ్డలను నేను 3 నెలలకే చెన్నై షిఫ్ట్ చేసుకున్నాం. పిల్లలను మంచి స్కూల్లో చదివించుకుంటూ, పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉన్నారు, పిల్లలు బాగా ఉన్నారు. అలాగే నేను చాలా ఎక్స్ట్రా వర్క్ చేసేవాడిని, టార్గెట్లు పూర్తి చేసేవాడిని. 20,000 శాలరీ నుంచి 25,000, ఒక్కోసారి మరి అంతకంటే ఎక్కువ కూడా తెచ్చుకునే వాళ్ళం. ఇంటికి బాగా బ్రతుకుతున్నాం, పిల్లలు స్థిరపరచబడుతున్నారు, పర్వాలేదులే అనుకున్న సమయానికి 2016లో దేవుడు అంటున్నాడు, నా సేవ చేయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేను చెప్పాను, ఆంధ్రాలో వదిలేపోదువా, సేవ చేసేవనయ్యా, ఆంధ్రాలో వదిలేపోయావా, ఇప్పుడు మెతుకుల కోసం వచ్చామయ్యా, బ్రతకటానికి వచ్చాం, బ్రతుకు తెరువు కోసం వచ్చాం, బిడ్డల్ని పెంచుకోవడానికి వచ్చాం, ఇప్పుడు సేవ ఏంటి అని అడిగితే, లేదు నా సేవ చేయంటే జీసస్ హోలీ బుక్ సర్వీస్ అనే పేరుతో కొన్ని వేల పుస్తకాలు ఒక సంవత్సర కాలంలో అనేక ప్రాంతాలకు పంచిపెడుతూ, ఉద్యోగానికి వెళుతూ బ్యాగ్లో పెట్టుకొని కరపత్రాలు, దైవ సేవకుల చరిత్రలు ఇస్తూ వెళ్ళేవాడిని. 2017 జూన్ 10వ తారీఖున యేసయ్య మరొక మాట మాట్లాడాడు, సువార్తికుని పని చేయి అన్నాడు. సర్లే, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు 4 మాటలు చెప్దాం అనుకుని ఖాళీ సమయాల్లో వెళ్ళి 4 మాటలు అక్కడక్కడ చెప్పి, దేవుని మాటలు చెప్పి వస్తూ ఉన్నాను. అదే 2017లో యేసయ్య అన్నాడు, సువార్తికుని పని చేయి, నీ పరిచర్యను పరిపూర్ణంగా చేయి అన్నాడు. అప్పుడు పడింది గుండెల్లో రాయి. దేవునికి స్తోత్రం. పరిపూర్ణంగా చేయడం ఏంటయ్యా, చెన్నై పట్టణానికి ఎలా వచ్చాం, గుప్పుడు మెతుకుల కొరకు వచ్చాం, ఇప్పుడే కాస్త నిలబడుతున్నాం, నా జీతమే పెద్ద జీతం, నా భార్య ఏదైనా చేస్తే ఏమొస్తుంది, అన్నీ ఎరిగిన వాడివి, నీకెవరు చెప్పాలయ్యా, నీకెవరు చెప్పాలి, అది నా వల్ల కాదులే, అవకాశం ఉన్నప్పుడు సువార్త చెప్తాను, పూర్తిగా సేవ చేయడం అనేది నా వల్ల కాదులే అని చెప్తూ వచ్చాను దేవునికి. ఎంచుమించు మోకరించాలంటే భయం వేసేది. మోకరిస్తే ఏమంటాడు, పూర్తిగా సేవ చేయి అంటాడు. ఇది ఎక్కడ గొడవరా బాబు అని మోకరించాలంటే భయపడేవాడిని. ఒకరోజు ఉదయాన్నే వేకువజామునే ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ తెల్లవారుజామున నేను నిన్ను తీసుకుంటే, మీకు అర్థమైందిగా, నేను నిన్ను తీసుకుంటే నీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు, నీ బిడ్డల్ని ఎవరు పోషిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరం చెప్పినట్టే నేను చెప్పాను, నేను లేకపోతే ఏమవుద్దయ్యా, నువ్వు ఉన్నావుగా, నేను లేకపోతే ఏమవుద్ది, నువ్వు ఉన్నావుగా అని చెప్పాను. దేవుడు అన్నాడు, నిన్ను ఈ ఉదయం తీసేసుకుంటే నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయను, నీ బిడ్డలను పోషిస్తానని నమ్ముతున్నావే, నువ్వు నా సేవకు వస్తే నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తానా, నీ బిడ్డల్ని దిక్కులను చేస్తానా అని అడిగాడు. ఏం బదులు చెప్తా, నా వల్ల కాలేదు, చాలా ఏడ్చాను, కన్నీళ్లు గార్చాను. యేసయ్యతో ఒక మాట చెప్పాను, అయ్యా ఎన్ని ఇబ్బందులు పడినా ఓర్చుకుందయ్యా, ఎన్ని అప్పుల బాధల్లో అయినా ఓర్చుకుంది. ఆమె కూడా చిన్న పనులు చేసి నాకు డబ్బులు ఇచ్చేది. కేజీ బియ్యం గింజల కోసం కూడా తన ఇంటికి వెళ్ళలేదు. అన్నీ ఓర్చుకొని బ్రతికిందయ్యా. ఇప్పుడే కాస్త నెమ్మదిగా బ్రతుకుతున్నాం అనేది అప్పటికి నువ్వు ఇలా పిలుస్తున్నావు. నేను ఆవిడతో ఏం చెప్తాను, నువ్వు మాట్లాడు, ఆవిడతో నువ్వు మాట్లాడితే నేను నీ పరిచర్యకు వస్తాను అని చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత ప్రార్థన నుంచి చెప్పాను, ఏంటో దేవుడు పూర్తిగా సేవకరా అంటున్నాడు, నాకేం అర్థం కావట్లా, అన్నీ ఎరిగినోడికి ఎవరు చెప్పాలి, అన్నీ తెలుసు, ఆయన అలా మాట్లాడితే ఎలా బ్రతుకుతాను అన్నాను. మరి నా భార్యకి ఇప్పుడు గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు బాగా గుర్తుంది. ఒక మాట అంది, కేజీ బియ్యానికి గతి లేనప్పుడు ఆంధ్రాలో నీకు ఎవరు ఇచ్చారో, దేవుడు కాదా, ఆయనే పిలిస్తే ధైర్యంగా సేవ చేయి, దేవుడు పోషిస్తాడంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆమె ఆ మాట అన్నదో లేదో, నా ఉద్యోగానికి రాజీనామా రాసేసి ఆఫీస్లో ఇచ్చేసాను. 1 మంత్ గ్రేస్ పీరియడ్ చేసాం, ఆఖరి జీతం తెచ్చేసుకున్నాం, తినేసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాళీ అయిపోయింది. పరిచర్యకి వెళ్తున్నాను, 10 రూపాయలకి ఆటోకి లేక మెయిన్ రోడ్డు మీద దిగి ఇంటికి నడిచి వచ్చిన రోజులు ఉన్నాయి. పిల్లలు నోరు తెరిచి ఏదన్నా కొను అంటే ఏమీ కొనలేని పరిస్థితి అనుభవించాను కొద్ది రోజులు.
ఇంచుమించు ఒక సంవత్సర కాలం పైనే, సంవత్సర కాలము నూకలన్నం తిన్నాం. నా భార్య కూడా చాలా వేదన పడుతూ కనిపించేది. ఏంటి పరిస్థితి? నేను చెప్పాను, పోషిస్తాడు, జీతానికి మించే ఇస్తాడు, ఎలాగైనా ఇస్తాడు అని ధైర్యపరిచాను. కానీ ఏమీ ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. నా భార్య కూడా చాలా వేదన పడుతూ కనిపించేది. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిల్లల్ని అడిగేవాడిని, ఏం తింటారా అని కొని తీసుకెళ్ళేవాడిని. ఇప్పుడు వాళ్ళే అడిగిన తర్వాత కొంటానులే అని అలాగా చేస్తూ వస్తున్నాను. ఏం చేయాలో తెలియలే. ఒకరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు భయం వేసింది. అయ్యా, మనమేదో తర్వాత విషయం, కనీసం పిల్లల ముఖమన్నా చూడయ్యా అంటదేమో, కొన్నాళ్ళ మళ్ళా పనిచే అంటదేమో అని భయం వేసింది. నేను అన్నాను, అయ్యా, నా బ్రతుకు కాలంలో సంపూర్ణ సేవకుడిగా బ్రతుకుతానని నేను ఎన్నడూ అనుకోలేదయ్యా. నీ మందస్సాన్ని ఎత్తుకునే భాగ్యం ఇచ్చావు. తిరిగి మరలా వెనకకు జారని ఎద్దు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేసి నా భార్యతో నేను మాట్లాడతాను. అది కాదయ్యా, పిల్లల ముఖం చూడాలి కదా అంటే, చేతులు కాకపోతే కాళ్ళు పట్టుకుంటాను. దేవుని సేవలో ఖచ్చితంగా మరి నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను లేకపోతే మీరేదో సర్దుకుంటారు, అలా కొద్ది కాలం సర్దుకోండి, తప్పకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను కుటుంబానికి అండగా నిలబడతానని చెప్దామని చెప్పి బయటకు వచ్చాను ప్రార్థన గదిలోంచి. నేను మాట్లాడకముందే నా భార్య అంది, చూసి ఏంటి సార్ అలా ఉన్నారు అంది. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, నేనేమీ లేదులే, బాగానే ఉన్నాను, నువ్వే ఆకాశం వైపు చూస్తున్నావు నిద్రపోకుండా అన్నాను. లైవ్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆవిడ అంది, బాగా ఆలోచించేయకు, దేవుడు దీవిస్తాడులే. ఆమేన్, దేవుడు దీవిస్తాడులే అంది. నేను కాళ్ళు పట్టుకోవాలా, చేతులు పట్టుకోవాలా, దైవజనుని తల ఉంచుకొని కూడా దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, ఎంతో ధైర్యం వచ్చింది. ప్రార్థన చేశాను, దేవుడు కృప చూపుతూ వచ్చాడు. అంచెలంచెలుగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అద్భుతంగా దేవుడు దీవించాడు. 10 రూపాయలకి ఆటోకు నేను ఇప్పుడు చేయట్లేదులే, సేవాభారం పెరిగి అప్పుడు చేసేవాడిని. 10 రూపాయలకి ఆటోకు నేను ఇంచుమించు 15 మందికి ప్రతి నెల 500 చొప్పున నేనే కానుక పంపించేవాడిని సేవకులకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, విస్తారమైనటువంటి కృపనిచ్చాడు దేవుడు. తెలియకుండానే అంచెలంచెలుగా మమ్మల్ని దీవిస్తూ వచ్చాడు. సేవలో మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మా బిడ్డలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు, ఉన్నతమైన కృపలతో నింపబడ్డారు. మేము ఆశీర్వదించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఆశీర్వదించబడ్డాం అంటున్నారే, ఎంత ఆశీర్వదించబడ్డారని అడగొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి చెప్తాను. దైవ సేవకుల పరిచర్య ప్రారంభించినప్పుడు కొంత అవసరమై పిల్లల కొరకు దాచిన 10,000 రూపాయలు బీరువాలో ఉంటే, నా బీరువా దేవుడు నాకే చూపిస్తే అందులో డబ్బులు తీసి సేవలో ఖర్చు పెట్టేశాను. దేవునికి స్తోత్రం. ఎంతమ్మా? 10,000 ఖర్చు పెట్టేశాను. నా భార్య కూడా చెప్పలా. ఇంకా ఏమైనా అమౌంట్ దొరికితే దీన్ని పెట్టి పిల్లకి ఏదైనా కొందాం అనుకున్నాం. సేవ ఆగిపోతుంది కదా అని ఖర్చు పెట్టేశాను సేవలో. మా పాపకి ఇంకొక 3 నెలల్లో 4 నెలల్లో సంబంధం వస్తుంది, నేను చూడలే, వస్తుంది అనుకున్న టైంలో ఒక ఆయన ఫోన్ చేశాడు. అన్యుడు, మాకు బాగా దగ్గర వాళ్ళు. ఫోన్ చేసి, రాజు నీకు కొంచెం సహాయం చేయాలనుకుంటున్నానయ్యా అన్నాడు. నేను అన్నాను, ఏం చేస్తారన్నా, నాకేం సహాయం చేస్తారంటే, పాప ఎదుగుతుంది కదా, నీకు కొంచెం సహాయం చేయాలనుకుంటున్నానయ్యా అన్నాడు. నేను అనుకున్నాను, ఒక 20,000 ఇస్తాడేమో, 25,000 ఇస్తాడేమో అని అనుకున్నా. అంటే పెళ్ళి అన్నాడని ఓ 20,000 25,000 ఇస్తాడేమో అనుకున్నా. మీరు నమ్మండి, బంగారం అయితేనో డబ్బు అయితేనో 3 లక్షలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను ఇచ్చింది 10,000. నా బిడ్డల నోటి దగ్గర తీసి నేను ఇచ్చింది 10,000. దేవుడు దానికి రెట్టింపు మా ఒడిలో పోసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ 7వ తారీఖున నా కుమార్తెకి వివాహం చేశాం. వివాహం చేస్తే
నా భార్య నేను కూర్చొని పెళ్ళి అయిపోయిన తర్వాత లెక్కలేసాం. ముగిస్తున్నాను, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా భార్య నేను కూర్చొని లెక్కలేసాం. లెక్కలు పూర్తయ్యాక గుండె గుబేలు మంది. ఏ అంటే 12 లక్షల లెక్క వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగం లేదు, సేవలో ఉన్నాను. నా భార్య కష్టపడ్డది, అద్దెకి కరెంటు బిల్లుకి సహజంగా ఖర్చులకే సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో సేవ అంటే మీరు అనుకుంటారు బాగానే ఉంటుందిలే అనుకుంటారు, చేసేవాడికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ బాగా బ్రతుకుతారులయ్యా, సేవ అంటే ఏముంది, సంపాదించుకోవడమే అంటారు. దేవునికి స్తోత్రం. రా సంపాదించుకుంది కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సేవ అంటే ఒక మాట చెప్తున్నాను, సెల్ ఫోన్ స్టైల్లో ఇన్కమింగ్ తక్కువ, అవుట్ గోయింగ్ ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తాయి, వచ్చినట్టు అయిపోతాయి. 12 లక్షలు ఖర్చు అయింది. చప్పట్లు కొట్టగలరా? 12 రూపాయలు అప్పు చేయలేదు. కొట్ట 12 రూపాయలు అప్పు చేయనవ్వలేదు. 12 లక్షలు ఖర్చు అయింది. గుప్పిడి మెతుకుల కొరకు చెన్నై పట్టణంలో అడుగుపెట్టిన నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆర్థికంగానే కాదు, ఆత్మీయంగా ఆశీర్వదించాడు, పరిచర్య పరంగా ఆశీర్వదించాడు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 15 జిల్లాల్లో దేవుని పరిచర్య చేసే ఆధిక్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు రాని నన్ను, అల్పుడినైన నన్ను ఇప్పటికీ 77 సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పేదానికి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకమైన సభల్లో, సంఘాలలో దేవుని పరిచర్య చేసే కృప ఇచ్చాడు. నేను అంటాను, ఆయన నమ్మదగినవాడు, ఆయనే నమ్మదగినవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనకి సాక్షిగా మా ప్రాణం మాలో ఉన్నంత వరకు ముమ్మారు మరణం నుంచి నేను తప్పించబడ్డాను. మొదట్లో భయపడి చావాలనుకున్నాను, తర్వాత అప్పుల బాధల్లో చావాలనుకున్నాను. 2023లో గుండెపోటు వచ్చి చనిపోతాను అనుకున్నాను. బైపాస్ ఆపరేషన్ జరిగింది. ముమ్మారు మరణం నుంచి తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని ప్రమాదం నుంచి నా కుమార్తెని కాపాడాడు. ఇదిగో మెడిసిన్ ఎఫెక్ట్లో గుడ్డులాగా పగిలిపోకుండా నా కుమారుణ్ణి గర్భములో కాపాడాడు. దేవునికి స్తోత్రం. గర్భ సంచి పాడైపోతే అది క్యాన్సర్గా మారకముందే నా భార్యను కాపాడాడు. మరణమును తప్పించుట దేవుని వశము. సజీవులుగా మమ్మల్ని కాపాడి ఆయన సేవలో వాడుకుంటున్న జీవం కలిగిన దేవునికి మా ప్రాణం మాలో ఉన్నంత వరకు నమ్మకమైన సాక్షులమై బ్రతికి ఆయన చేతుల్లో వాలిపోగలిగినట్లు ప్రభుని ఎరిగిన మీరు మా కొరకు ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.